ఆకాశంలో ఎగురుతున్న గాలిపటానికన్నా దారం ఓ ప్రాణం తీస్తుందంటే నమ్ముతారా? అదే దారం గాల్లో హాయిగా విహరిస్తున్న పక్షుల పాలిట యమపాసంలా మారుతోందంటే నమ్ముతారా? కేవలం ఓ దారం బైక్ పై వెళ్తున్న వారి మెడను కోయగలుగుతోందంటే నమ్ముతారా? సంబరాల సంక్రాంతి పండుగ పూట మృత్యుగంటికలు మోగిస్తున్న ఆ దారమే చైనా మాంజా. మనుషులు పక్షుల పట్ల ఇది యమపాసంలా మారుతోంది, ప్రాణాలను తీస్తోంది, పండుగ పూట పెను విషాదాన్ని నింపుతోంది. దీంతో ఈ మాయదారి చైనా మాంజాను మన దేశంలో బ్యాన్ చేసిన ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. ప్రత్యర్థుల పతంగులు కోయడానికి కసిగా ఈ చైనా మాంజాను గుట్టు చప్పుడు కాకుండా వాడుతుండడం ప్రాణాలపైకి తెస్తోంది. ఇంతకీ ప్రాణాలు తీసేంతగా చైనా మాంజాలో ఏముంది? బ్యాన్ చేసిన ఈ మాంజా మన దేశంలో ఎక్కడి నుంచి వస్తుంది? లెట్స్ వాచ్. చైనా మాంజా సంక్రాంతి పండగ పూట తెలుగు రాష్ట్రాల్లో మృత్యుగంటికలు మోగిస్తోంది. ఇక సంక్రాంతి పండగ సంబరాలు ఇంకా మొదలు కాకముందే చైనా మాంజా మాత్రం ప్రాణాలపైకి తెస్తుంది. పాత బస్తీ షాలిబండా పరిధిలో షాంషీర్ గంజ్ రోడ్డుపై గత ఆదివారం బైక్ పై వెళ్తుండగా ఓ వ్యక్తి మెడకు మాంజా తగిలింది. దీంతో బైక్ అదుపు తప్పి మెడ, ముఖం, చేతులకు గాయాలయ్యాయి. మొన్నటికి మొన్న మల్లికార్జున నగర్లో జశ్వంత్ రెడ్డి అనే యువకుడు ఇదే తరహాలో చైనా మాంజా చుట్టుకుంది. గొంతు తెగి 19 కుట్లు పడ్డాయి. ఇంకొంచెం లోతుగా తెగి ఉంటే ప్రాణాలే పోయేవి. ఇలా పతంగుల పండుగ వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లోనే పదుల సంఖ్యలో చైనా మాంజాలకు బలైపోతారు. ఇక చైనా మాంజాలు యమ డేంజర్. బైకు మీద వెళ్లే వారి మెడకు చుట్టుకుంటే పీక తెగిపోవాల్సిందే. అంతేకాదు వేల పక్షులు చైనా మాంజా కారణంగా చనిపోతున్నాయి. అయితే చైనా మాంజాలు ఇండియాలో మారణ శాసనం రాస్తున్నాయి. ప్రతి ఏటా సంక్రాంతి సీజన్లో చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందంగా పతంగులు ఎగరవేస్తారు. కానీ పతంగులు ఎన్ని ప్రాణాలను బలితీస్తోందో తలుచుకుంటే బాధేస్తోంది. కాగితంతో తయారు చేసిన పతంగులు ప్రాణాలు ఎలా తీస్తాయని అనుకుంటే పొరపాటే. పతంగులు కాదు, వాటికున్న దారం మాత్రం యమపాసంలా మారుతోంది. పతంగులు కట్ చేసే పోటీలో పైచేయి సాధించడానికి చైనా మాంజాలను వాడుతున్నారు. ఇది పతంగులను కట్ చేయడంతో పాటు మనుషుల ప్రాణాలను కూడా తీస్తుంది. అయితే చైనా మాంజా ఎందుకంత డేంజర్ అంటే ఇది సాధారణ నూలు దారం కాదు. వాటిని నైలాన్తో తయారు చేస్తారు. మాంజాకు గాజును పొడి పూసిన నైలాన్, సింథటిక్ దారాలు మాంజా తయారీలో వాడతారు. ఈ మాంజాకు గాజు ముక్కలు, ప్లాస్టిక్తో పాటు లోహపు పొడిని పూయడం వల్ల ఇది అత్యంత పదునుగా మారుతుంది. అందుకే ఇది పతంగులు ఎగరవేసే వారికే కాకుండా రహదారులపై ప్రయాణించే వాహనదారులకు, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారికి మృత్యుపాశంలా మారుతోంది. అదేవిధంగా పక్షుల పాలిట కూడా శాపమవుతోంది. అయితే ఒకప్పుడు కైట్ ఫెస్టివల్లో పెద్ద పెద్ద పతంగులు ఎగరవేయడానికి చైనా మాంజాలు వాడేవారు. క్రమంగా చిన్న చిన్న పతంగులకు కూడా చైనా మాంజాలు వాడడం స్టార్ట్ చేశారు. వేరే పతంగ్ దారానికి మెలిక వేసి పడగొట్టడానికి, దారం తెగిపోకుండా ఉండడానికి ఈ చైనా మాంజాలు యూజ్ చేస్తుంటారు. చైనా మాంజా తెగదు. గాలిపటం ఎగరవేసినప్పుడు పొరపాటున దారం వదిలేయడం, వేరే వాళ్లే మాంజా దారం తెంపడం జరుగుతోంది. అది చెట్లు, బిల్డింగ్ల మధ్య చిక్కుకొని బైకుపై రోడ్డు మీద వెళ్లే వారి మెడకు చుట్టుకొని ఆ వేగానికి గొంతు కోసుకుపోతుంది. ఇలా చైనా మాంజాలు చాలా మంది బైకర్స్ మెడకు ఉరితాడై పండగ పూట విషాదాలు మిగిల్చాయి. అందుకే ఈ చైనా మాంజాను మన దేశంలో బ్యాన్ చేయడం జరిగింది. వాటి కారణంగా జరుగుతున్న ప్రాణ నష్టాన్ని గుర్తించి 2017 జనవరి 17నే కేంద్ర ప్రభుత్వం చైనా మాంజాలు నిషేధించింది. ఇక అంతకంటే ముందే చైనా మాంజాలతో జరుగుతున్న దుర్ఘటనలు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2016లోనే వీటి అమ్మకాలను నిషేధించింది. దీంతో పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం చైనా మాంజాను కొనుగోలు చేసిన, అమ్మిన నేరం. దీనిని ఉల్లంఘించిన వారికి 5 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధిస్తారు. పక్షులు, జంతువులకు హాని కలిగిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష, 10,000 జరిమానా విధిస్తారు. అయితే ఎంత ఈ చైనా మాంజాపై నిషేధం విధించినప్పటికీ ప్రాణాలు మాత్రం పోతూనే ఉన్నాయి. గతేడాది ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 8 మంది చైనా మాంజా దారం మెడకు చుట్టుకొని చనిపోవడం జరిగింది. దీంతో అవి ఎంత ప్రమాదమో తెలుస్తోంది. అయితే చైనా మాంజా ప్రాణాలు తీస్తున్న పతంగులు ఎగరవేసే వాళ్ళు మాత్రం దాన్ని వదలడం మానడం లేదు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పతంగులకు మాంజాల హోల్సేల్ షాపులకు కేరాఫ్ గా ఉన్న అఫ్జల్గంజ్, మంగల్ హాట్, ఓల్డ్ సిటీలోని అనేక ప్రాంతాల్లో దాడులు చేస్తున్నా గుట్టు చప్పుడు కాకుండా ఈ చైనా మాంజా అమ్మకాలు కొనసాగుతున్నాయి. అయితే ఒకప్పుడు చైనాలో తయారయ్యే ఈ మాంజా మన ఇండియాకు దిగుమతి అయ్యేది. కానీ కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసినప్పటి నుంచి ఈ మాంజాను మన దేశంలోనే తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో చైనా మాంజాను ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్కి సీక్రెట్గా తీసుకొచ్చి విక్రయించగా కొన్ని
కొన్నాళ్ల నుంచి లోకల్లోనే తయారు చేస్తున్నట్లు సమాచారం. వాటికున్న డిమాండ్ కారణంగా కొందరు ఎక్కువ రేట్లకు అమ్ముతూ గుట్టు చప్పుడు కాకుండా చైనా మాంజాల వ్యాపారం చేస్తున్నారు. దీంతో ఎంత కట్టడి చేసినా చైనా మాంజా మాత్రం పతంగుల పండగ సమయంలో దేశంలో మృత్యుగంటికలు మోగిస్తుంది. ఇలా ఉంటే హైదరాబాద్లో చైనా మాంజాను కట్టడి చేయడం కోసం ఓ అడుగు ముందుకేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చైనా మాంజాలను పట్టించిన వారికి 5,000 బహుమతిగా ఇస్తానని ప్రకటించారు.